ఖమ్మంలో మంత్రి పువ్వాడ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. నిరుద్యోగ దీక్షలో మాజీ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఒక దుష్ట శక్తి ఉందని, అదే శివరాసన్ అని పిలుపునిస్తామని అన్నారు. ఇక ఖమ్మం జిల్లాకు మంత్రి అంటూ కొండలు దోచుకుని ప్రజలను నష్టపెడుతున్నాడని అన్నారు. తన చేతుల కేసు కింది గాజులు కాదు విష్ణు చక్రాలంటూ వ్యాఖ్యానించారు. ఇక మరోవైపు మంత్రి పువ్వాడ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది అరేతురే వాడు అని సభ్యత మరిచి మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ సభ్యత సంస్కారం నేర్పాడు కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడట్లేదని అన్నారు. దంసలపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇదిగో తెస్తా అదిగో తెస్తా అంటూ ప్రగల్భాలు పలికిన వాళ్లు ఎక్కడికి పోయారని నిలదీశారు. ఇక్కడ ఒక దుష్ట శక్తి శివరాసన్ అని పిలుస్తాం వాడిని. ఈ జిల్లాకు వాడు మంత్రి అంట. అరే కొండలు దోసుకొని ప్రజల్ని రచ్చబెట్టి నేను ఖమ్మం జిల్లా వస్తానన్నప్పుడల్లా పోలీసు వాళ్ళు సెక్షన్ 144 పెడతారు. ఇదే చెయ్యి మీ గల్లాలు కాడికి వస్తుంది, జాగ్రత్త. ఈ చేతుకేసుకున్నది గాజులు కాదు ఒరే మంత్రిగా, ఇవి విష్ణు చక్రాలు, తలకాయలు. నేను ఒక ఆమె వచ్చి మాట్లాడుతా ఉంది ఇక్కడ, రేణుకా చౌదరి ఆమె పేరు. నీలేగా నేను కూడా మాట్లాడగలను, నోరు ఉంది కదా అని చెప్పి నువ్వు అరే తురే అన్నట్టు నేను కూడా అనగలను. కేటీఆర్ గారు అంటారు మేము కూడా నీలాగా అనొచ్చు ఏరా పోరా అని. కానీ మాకు మా పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు సంస్కృతి సభ్యత నేర్పిడు కాబట్టి మేము వ్యక్తిగతంగా తొలనాట్లే. కానీ ఏంటి మీ చరిత్ర? మీ చరిత్రలు గబ్బులతో పాటుగా గిరిజనులను మోసం చేసి గిరిజనులకు టికెట్లు ఇస్తామని చెప్పి కోట్లాది రూపాయలు వాళ్ళ దగ్గర దోపి వాళ్ళ ప్రాణాలను హరించిన చరిత్ర నీద. పబ్లిక్ డిమాండ్. ఇక్కడ ఒక దుష్ట శక్తి శివరాసన్ అని పిలుస్తాం వాడిని. ఈ జిల్లాకు వాడు మంత్రి అంట. అరే కొండలు దోసుకొని ప్రజల్ని రచ్చబెట్టి నేను ఖమ్మం జిల్లా వస్తానన్నప్పుడల్లా పోలీసు వాళ్ళు సెక్షన్ 144 పెడతారు. ఇదే చెయ్యి